నమస్తే. ఈరోజు బీసీ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బీసీ కళాకారులంతా ఒకే తాటిపైకి రావడం కూడా జరుగుతుందని ఈ ఈ ఈ ఆత్మీయ సమ్మేళనం చూస్తే అర్థమవుతుంది. సో మనతో పాటు మల్లిక్ తేజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, బీసీ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అసలు ఏం జరగబోతుంది? బీసీ కళాకారులంతా ఏకమయ్యారు. ఏం జరగబోతుంది రానున్న రోజులు? రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీల హక్కుల కోసం ఏదైతే రిజర్వేషన్ 42 రిజర్వేషన్ ఉందో దీనిపైన కావచ్చు, బీసీల హక్కుల కోసం కావచ్చు, తరతరాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మా బీసీ కళాకారులు కవులు కానీ ఇప్పుడు మాకు ఒక సొంత ఉద్యమం, ఒక యుద్ధం మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా వారి యొక్క కళలకు గళాలకు పదును పెట్టి అవసరమైతే మిగతా ఎస్సీ ఎస్టీ కళాకారులు కవులను కూడా మాతో పాటు కలుపుకోపోయే విధంగా ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా మేము పాటుపడతాం. మా యొక్క హక్కుల కోసం మేము పోరాడతామని ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. మీరు ఒక బీసీ కళాకారులు అంటే మన ఈ కళాకారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి న్యాయం జరిగింది బీసీ కళాకారులకు? బీసీ కళాకారులు ఎట్లయిందంటే అటు అంటే నడమనే అట్లనే ఆగిపోయినరు. అంటే వీళ్ళకి పనిచేసి వాళ్ళకి పనిచేసి అందరికి పనిచేసి మధ్యలో చివరికి చూసుకున్న సరికల్లా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్న సరికల్లా ఏం లేకుండా ఎక్కడ వేసిన గొంగడు అక్కడేలాగా మిగిలిపోయింది. కాబట్టి మరి అధిక జనాభా ఉన్నటువంటి బీసీలు ఎలాంటి మనం అందరం ఎక్కిస్తాం, పదవులకు ఎక్కిస్తాం, కానీ మళ్ళీ తీరా చూసేసరికి మళ్ళీ కుర్చీల కిందనే మనం కుర్చీలు వేసే కాడనే ఉంటాం. కాబట్టి మరి ఇంత జనాభా ఉండి మనము ఇంత కళ ఉండి ఇంత మద్దతు ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆలోచనకి వెళ్ళి పుట్టినటువంటి బీసీ ఉద్యమానికి వెళ్ళి పుట్టినటువంటి ఈ కళాకారుల సమ్మేళనం అంటే ఈ యొక్క ఓన్లీ కళాకారులు కవుల యొక్క యూనిటీ వల్ల జరిగింది. కాబట్టి దీనికి ఒక కార్యవర్గం ఎన్నుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి మేమందరం కూడా మాకు కావాల్సిన హక్కుల కోసం మేము పాటలు రాస్తాం, పాటలు పాడతాం. అంటే ఒక ఉద్యమం రావాలన్నా, ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగరాలన్నా మీలాంటి కళాకారులతోనే సాధ్యం. అలాంటి కళాకారులను ఎందుకు ఈ ప్రభుత్వాలు దూరం పెడుతున్నాయని చెప్పుకోవచ్చు? అసలు దూరం అంటే మనం ఇంత జనాభా ఉండి కూడా కొద్ది మందికి లబ్ధి జరిగినది, కానీ చాలామందికి లబ్ధి జరగలేదు. కాబట్టి వాళ్ళు వెనుకబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మేము ప్రతి ఉద్యమానికి మనకు సాంస్కృతికమైనటువంటి సైన్యమే చాలా గొప్పది, ఏ ఉద్యమానికైనా. కాబట్టి ఇప్పుడు మాకు ఒక ఉద్యమం అవసరం పడింది. కాబట్టి ఆ ఉద్యమానికి మా పాటను మేము ముందు పెడతామని మళ్ళీ చెప్తున్నాను. అదే ముచ్చట. అంటే అందరికీ న్యాయం జరగలేదు, కొద్ది మందికి జరిగింది. కాబట్టి బీసీల అధిక సంఖ్యలో ఉన్నాం, మరి లబ్ధి ఎందుకు పొందుదలం అనేటువంటి అంశంలోకి వెళ్ళి ఇలా మేము మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం బీసీ కళాకారులు కవుల యొక్క సమ్మేళనం నుంచి ఇప్పుడు ఇవాళ నుంచి మా పోరాటం, మా విధి విధానాలు ఏంటనేది కూడా మా సంఘ పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మేము ఖచ్చితంగా దీన్ని మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా మీ పాటలతో ఎంతోమందిని ఉర్రూతొలగించారు. మా ఛానల్ కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడాల్సిందే మేము కోరుకుంటున్నాం అన్న. అంటే బీసీ ఉద్యమం కోసం పాటలు కూడా రాసినాం ఇప్పటిదాకా. అంటే సువన్నెల్లారా ఓ సువన్నెల్లారా సువాని పాడారమ్మ శ్రీరాములారా ఓ రఘురాములారా ఉడుగులు ఓటిచ్చి ఊరు ఉందిచ్చి ఓ ఊరు ఉందిచ్చి కనుగులు ఓటిచ్చి కట్ట ఉందిచ్చి ఓ కట్ట ఉందిచ్చి అట్లట్లా ఓ ఏటి ఆవులెవ్వరియో ఆ గోవులెవ్వరియో ఆవులాగా సేటి బాలుడెవ్వారో సిన్ని బాలుడెవ్వారో మన బీసీ జెండా పట్టుకొని ముందుకొస్తుండు బాలుడు ముందుకొస్తుండు మన బీసీల ఎజెండా కొరకు పోరు చేస్తుండు ముందర పోరు చేస్తుండు. ఇట్లా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా బీసీ ఉద్యమం కోసం పోరాటం కొనసాగేలా మేము పాటలు రాస్తాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఖచ్చితంగా అంతకు మించిన ఉద్యమమే మొదలు పెడతాం.